మన స్థితి ఏంటో దేవుడు తెలియజేస్తాడు. దేవుని వాక్యము అద్దము లాంటిది. రీసౌండ్ వస్తుంది. దేవుని వాక్యము ఒక అద్దం లాంటిది. అందుకనే యోకో పత్రికలు అన్నారో, ప్రతి మనుష్యుడు తన సహజ ముఖాన్ని అద్దంలో చూసుకొని మర్చిపోతాడు. మనం చూసుకున్నప్పుడే అబ్బా భలే ఉన్న, మేము పౌడర్ పూసుకుంటాం, అన్నీ పూసుకుంటాం, జుట్టు సరి చేసుకుంటాం, అంతా బాగుంటుంది కదా. కొద్దిసేపు అయ్యాక మనం ఎట్టున్నాం మనకే తెలియదు. అలాగే అందుకే దేవుని వాక్యం రిపీటెడ్గా, దేవుడి వాక్యం మనకి ఎందుకంటే బోధించబడేది మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి. అందుకని దేవునికి దగ్గరకు రావటానికే ఈ వాక్యము, ఈ బోధలు, ఈ ఉద్యోగ కోడికలు ఇవన్నీ కూడా. 15 నిమిషాలు లేటుగా వెళ్తున్నాం మనం. లేటుగా ఇచ్చారు నాకు. 45 నిమిషాల్లో దేవుని వాక్యం చూసుకుందాం. రండి, వాక్యం చదువుకొని ముందుకెళ్దాం. మొదటి రాజులు 19వ అధ్యాయం. మొదటి రాజులు 19వ అధ్యాయం. మొదటి రాజులు 19వ అధ్యాయము. మొదటి 4 వచనాలు తీయండి అందరు బైబిలు. గ్రంథ వాగ్దానాలన్నీ నావే అనుకుంటున్నాం కదా. మనం పరిశీలించి చదువుకుందాం. పరిశీలించి మన భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఈ జీవితంలో, ఈ జీవిత యాత్రలో ఒకసారి నవ్వు, ఒకసారి ఏడుపు. ఈ జీవితంతో మిళితమై ఉండేది ఏంటంటే శ్రమలు, కష్టాలు, సంతోషము, దుఃఖము ఇవన్నీ ఉంటాయి. కానీ మనకిష్టం ఉండదు. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, కష్టాలు అనేవి మనకు రాకూడదు అని మనం కోరుకుంటాం. కానీ దేవుడు ఈ లోకయాత్రలో, ఇప్పుడు మనం ఒక కారులో వెళ్తున్నాం, లేదా బస్సులో వెళ్తున్నాం, అది సాఫీగా ఉండదు. ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, వంకలు వస్తాయి, వాగులు వస్తాయి, అడ్డంకులు వస్తాయి, బ్రిడ్జీలు వస్తాయి. ఈ జీవిత యాత్రలు అన్నీ వస్తాయి. కానీ వీటన్నిటిలో కూడా ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను, ఆ వాగ్దానం ఆయన ఎప్పుడు మనతో ఉంటాడండి. ఇది మాత్రం మనం చాలాసార్లు మర్చిపోతున్నాం. ఇక్కడ మనం ఈ దినం మనం చూడబోయేది ఏంటంటే, ఈయన గొప్ప శక్తిమంతుడైనటువంటి ప్రవక్తే, కానీ శ్రమ వచ్చినప్పుడు కృంగిపోయాడు. తను ఏ స్థితిలో ఉన్నాడో చాలా నలిగిపోయాడు, చావాలని కోరుకున్నాడు. అంత గొప్ప ప్రవక్తే అంత కృంగిపోతే నా పరిస్థితి ఏంది? ఆ యొక్క వాక్య వెలుగులో మనం ఎలా ప్రోత్సహించబడతాం, మనం ఎలాగా దేవునికి దగ్గరగా రాగలం, దాన్ని మనం చూసుకుందాం. ఒక్క మాట ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దాం. మా ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ మాటలు మాకెంతో ఆదరణ కలుగు చేస్తాయి. మేము ఇక్కడ ఉన్న మాలో అనేకులు ప్రభువా ఎలాంటి తుఫానులో ఉన్నారో, ఎలాంటి దుఃఖంలో ఉన్నారో, ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో అలాంటి వారిని ఆదరించండి. అయితే ప్రభువా, లోకంలో మీకు శ్రమ కలుగును, అయిన్నో ధైర్యముగా ఉండండి. నేను లోకాన్ని జయించి ఉన్నానని మీ గొప్ప ఆదరణకరమైన మాటను బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించేసుకొని ఆ రీతిగా మేము ముందుకెళ్ళటకు మమ్మల్ని ధైర్యపరచమని, బలపరచమని, మా భాగాన్ని మాకు అనుగ్రహించమని, మేమెవరూ ఖాళీగా వెళ్లకుండా సహాయం దయచేయమని, నీ మేలుల ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రాస్పరిటీ గాస్పెల్. మీకు యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు మేలులే మేలు. యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు బిడ్డలు పుడతారు. యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు పెళ్ళిళ్ళు అవుతాయి. యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు ఆస్తులు వస్తాయి. ఇవన్నీ తప్పుడు బోధలు. లోకంలో మీకు శ్రమ కలుగును, శ్రమలు వస్తాయి. యేసుక్రీస్తు నమ్ముకుంటే మీకు పరలోకాన్ని ఇస్తానన్నాడు దేవుడు. దాంతోపాటు శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తానన్నాడు తప్ప ఈ ఫిజికల్ థింగ్స్ అవి సెకండరీ. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమన్నాడు దేవుడు. ఇవి కాకుండా అన్నీ వెతుకుతున్నారు ఇప్పుడు ప్రజెంట్. ఇలాంటి తప్పుడు బోధల్ని చూడగాకండి. ఇప్పుడు ప్రజెంట్ సాతాను ఏం చేస్తున్నాడంటే, మన యొక్క దృష్టిని అయ్యగారుల మీద, అమ్మగారుల మీద, అదేంటమ్మా కొబ్బరి సీసాల మీద, కర్చీఫుల మీద, క్యాలెండర్ల మీద,
ఈ బ్యాండ్ల మీద 99 రూపాయల బ్యాండ్ల మీద వీటి మీద దృష్టి మళ్లిస్తూ నీ విశ్వాసాన్ని పాడు చేస్తున్నారు. వాటి నుంచి దూరంగా ఉండాలి. దేవుని మీద నీ దృష్టిని మళ్లింపజేసేసి ఫిజికల్ థింగ్స్ మీద, మనుషుల మీద నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో నీకు శాంతి, సంతోష, సమాధానం ఉండదు. ఆ క్షణం ఉండొచ్చేమో కానీ నువ్వెప్పుడు కూడా దేవునికి దగ్గరగా రాలేవు. దేవుని నమ్ము, దేవుని వైపు నువ్వు చూడు, దేవుణ్ణి నువ్వు ఎల్లప్పుడూ నీ ముందు పెట్టుకో. అంతేగాని మనుషుల వైపు, అమ్మగారులను, అయ్యగారులు నమ్ముకొని వాళ్ళు ప్రార్థన చేస్తే నాకు బ్లెస్సింగ్స్ వస్తాయి. చాలాసార్లు సాక్ష్యాల్లో కూడా అది చెబుతారు, ఆ అమ్మగారు ప్రార్థన చేసేకే నాకు వచ్చింది, అయ్యగారు చేశారు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన స్వహస్తాలతో స్వస్థపరచి కూడా ఎవరికి చెప్పొద్దు అన్నాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడే తప్ప నేను బాగు చేశానని ఎప్పుడు చెప్పుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. రండి మన భాగానికి వద్దాం. మొదటి రాజులు 19వ అధ్యాయం మొదటి 4 వచనాలు మీ భాగాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటూ చదవండి. 4 వచనాలు మాత్రమే చదువుదాం. ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతిను ఆహబు యెజెబెలు నాకు తెలియజెప్పగా. చదవండి 2వ వచనం. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి, ఇక్కడ ఏమర్థమైంది మనకి 4 వచనాల్లో? ఇక్కడ ఏలియా ఒక గొప్ప శక్తివంతమైనటువంటి ప్రవక్త. అసలు దేవుని యొక్క స్వరాన్ని విని దేవుడు ఏం చెప్తే అదే చేసేటువంటి ప్రవక్త. కానీ 19వ వచనంలో వచ్చేసరికి ఇక్కడ ఒక యెజెబెలు అనేటువంటి ఒక దుష్టురాలు, ఈమె ఎవరో కాదు, ఆహబు భార్య. ఆహబు ఇజ్రాయెల్ రాజ్యానికి రాజు. అతను ఒక క్రూరమైనటువంటి దుష్టుడైనటువంటి రాజు. ఇతను 7వ రాజు. మీకంతా చరిత్ర అంతా తెలియను. ఉమ్మడి దేవుని రాజ్యం ఉన్నప్పుడు సౌలు, దావీదు, సొలొమోను వీళ్ళు 3 రాజులుగా ఉన్న తర్వాత సొలొమోను చేసినటువంటి పాపాన్ని బట్టి, సొలొమోను చేసినటువంటి కామాతురత, దుష్కార్యాలను బట్టి దేవుడి రాజ్యాన్ని 2గా అయిపోయింది. సొలొమోను దగ్గర ఉన్నటువంటి యోరోబు అన్నటువంటి సేవకుడికి 10 గోత్రాలు ఇచ్చాడు దేవుడు. కానీ దావీదును బట్టి రెహబాముకి 2 గోత్రాలు ఇచ్చాడు. తరువాత ఆ యొక్క ఇజ్రాయెల్ రాజులందరూ కూడా దుర్మార్గులైన రాజులు. అందులో 7వ వాడు ఆహబు. ఈ ఆహబు ఇజ్రాయెల్లో ఎవరూ లేరని సిదోనీరాలైన యెజెబెలును పెళ్లి చేసుకున్నాడు. ఈ యెజెబెలు పేరుకి ఆహబు రాజే కానీ పరిపాలన అంతా కూడా యెజెబెలే. ఈ యెజెబెలు ఏం చేస్తుందంటే దేవుని బిడ్డలను చంపేస్తుంది, ప్రవక్తలను చంపేస్తుంది. అవన్నీ మనం చూడటానికి సమయం చాలదు. చాలా ప్రవక్తలను చంపేస్తూ ఉంది. అనేకులు చంపేస్తుంటే ఏలియాను మాత్రం దేవుడు కాపాడుతున్నాడు. ఏలియాని దేవుడు కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు, భోజనం ఇస్తున్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు, దాచిపెట్టేశాడు. ఇతను ఎంతో ఎదుగుతున్నాడు. యెజెబెలు ఎదుగుతూ ఉంది, ఆహబు ఎదుగుతున్నాడు. ఏ రీతిగాని ఏలియాని చంపేసేయాలి. ఎందుకంటే ఏలియా ఏదన్నా చెప్తే జరుగుతుంది. 3 సంవత్సరాలు మీ రాజ్యంలో వర్షం రాదు అని చెప్తే రాలేదు. అతను ఏ రీతికైనా చంపేయాలి. అందుకనే ఆహబు అంటున్నాడు, ఏలియా నీ వల్లనే ఇజ్రాయేల్కి శ్రమలు వస్తున్నాయి అంటున్నాడు. అప్పుడు ఏలియా అన్నాడు, నా వలన కాదు, నీ దుర్మార్గతను బట్టి అని అంటాడు. రండి 18వ వచనంలో ఒక మాట ఉంటుంది. 18వ అధ్యాయం 18వ అధ్యాయము 18వ అధ్యాయంలో పదిహేడా
ఉమ్, 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 ఉమ్. శ్రమ పెట్టువారై ఉన్నారు. 17-18 అన్నమాట. నేను కాదయ్యా శ్రమ పెడుతుంది, నీవే ఆహాబు. ఈ ఆహాబు ఎంత దుర్మార్గుడు అంటే, ఆ యెజెబెల్ ఏం చేసిందంటే బయలు అనేటువంటి ఒక దేవుణ్ణి, ఆ బయలు అనేది ఏంటంటే వాళ్ళకి రకరకాల దేవుళ్ళు ఉంటారు. అగ్నిదేవుడు, అగ్రికల్చర్ అంటే ఈ యొక్క పంటలు పండించే దేవుడు, వర్షం దేవుడు. ఈ బయలు దేవతని బయలుని యెజెబెల్ పరిచయం చేసింది ఇజ్రాయేళ్ళకి. తర్వాత బలిపీఠాలు కట్టించింది. వాళ్ళ యొక్క రాజధానిలో, ఇజ్రాయెల్ దేశంలో రాజధానిలో ఈ యొక్క బయలు ఆరాధన ప్రవేశపెట్టింది యెజెబెల్. వీళ్ళందరూ కూడా అమాయకంగా బయలుని ఆరాధన చేస్తూ ఉన్నారు. మీరు శ్రమ పెడుతున్నారు, నిజమైన దేవుణ్ణి వదిలేశారు, దేవుని యొక్క వాగ్దానాలు మర్చిపోయారు ఇజ్రాయెల్ జనాంగం. అంత పాపం ఎక్కువ అవుతున్నప్పుడు అప్పుడు ఇదే అధ్యాయంలో ఆ యొక్క ఏలియా వచ్చేసి 21 వచనం, ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరంగా ఒక్క మాట అయినా పలుకులేకపోయారు. వాళ్ళకి అయోమయంలో ఉన్నారు. వాళ్ళు నిజమైన దేవుణ్ణి వదిలేశారు. బయలుని ఆరాధించడానికి ఈ యెజెబెలు, ఆహాబు ప్రోత్సహిస్తున్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక అద్భుతం, అక్కడే అదంతా ఆ అధ్యాయం మీరు చదువుకున్నట్లయితే ఏలియా ఆ బయలు ప్రవక్తలందరినీ పిలిచాడు. దాదాపు 450 మంది ప్రవక్తలను పోషిస్తుంది. తర్వాత దేవుని యొక్క ప్రవక్తల్ని చంపేస్తూ ఉంది. చంపేస్తూ ఉంటే ఆహాబు దగ్గర ఉన్నటువంటి ఓబద్య అనేటువంటి ఒక ఆయన ఈ యొక్క ప్రవక్తలందరినీ దాచిపెట్టి వాళ్ళకు భోజనాన్ని అందిస్తున్నాడు గుహల్లో, ఒక 100 మందిని. కానీ ఏలియా ధైర్యంతో ముందుకు వచ్చేసి అక్కడ ఏం చేస్తాడంటే ఆ కర్మేలు పర్వతం మీద, ఈరోజు మీరు రండి, మీరు వచ్చేసి మీరు 450 మంది ఉన్నారు కదా, ముందు మీరు ప్రార్థన చేయండి. ఏ దేవుడైతే ఆకాశం నుండి అగ్ని పైనుండి దించేసి ఈ యొక్క బలి మొత్తాన్ని తగలబెట్టేస్తాడో ఆయనే నిజమైన దేవుడు అన్నప్పుడు ప్రజలందరూ కూడా ఈ మాట బాగుంది, ఇది బాగుంది కాబట్టి ఈరోజు తేల్చుకుందామని అందరూ అక్కడికి వచ్చినప్పుడు 24వ వచనం, తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చినో ఆయనే దేవుడని నిశ్చయించుకుందాము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. వాళ్ళందరికీ ఓకే, ఇది బాగుంది, ఏ దేవుడు చూద్దాం, ఈరోజు తేల్చుకుందామని అప్పుడు అన్నప్పుడు అక్కడ వీళ్ళకే ముందు ఛాన్స్ ఇస్తారు. మీరు ఎక్కువ మంది కదా, మీరు ముందు ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళన్నీ ప్రిపేర్ చేసుకొని ఆ యొక్క 2 ఎద్దులను పెట్టుకొని వాటినన్నీ వధించి అన్నీ చేసిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. ఎప్పటి నుంచి? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం దాకా. ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఏలి అంటాడు, మధ్యాహ్నం దాకా కూడా ఎవరు పలకలేదు, ఏం లేదు. అప్పుడు అంటాడు, ఒకవేళ మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో ఇంకా, కాబట్టి మీరు లేపండి ఆయన్ని అని అంటుంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోయి వాళ్ళ శరీరాలను కోసుకుంటూ, మర్యాద చొప్పున అని ఉంటుంది. వాళ్ళ మర్యాద ఏంది? శరీరాలని హింస చేసుకొని, శరీరాలని కష్టపెట్టుకొని, ఆ రీతిగా కోసుకొని రక్తం గారు మట్టుమత్తుగా ప్రార్థనలు చేస్తుంటే ఎవ్వరు కూడా ఏమి ఉండదు. ఆ తర్వాత సాయంకాలం అస్తమయం సమయమున అప్పుడు ఏలియా అద్భుతకరమైన ప్రార్థన చేస్తాడు. చూడండి ఆ ప్రార్థన ఒక మాట చూద్దాం. 36వ వచనం, అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేసిన. ఎలాంటి ప్రార్థన అండి? 1 మినిట్ కూడా పట్టదు, మీరు చదువుకొని టైం పెట్టుకోండి. 1 మినిట్ కూడా ఉండదు, 1 మినిట్ లోపే చేశాడు ప్రార్థన. ఏం చేశాడు? యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నువ్వు దేవుడివై ఉన్నావనియు నేను నువ్వు సేవకునై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనపరచుము. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ కార్యాలు నువ్వు చెబితేనే నేను చేస్తున్నాను, నేను నీ సేవకుణ్ణి, నువ్వు నా దేవుడు అన్నటువంటి గొప్ప ప్రవక్త 19వ వచనంలోకి వచ్చేసరికి ఎంత కృంగుబాటు అయ్యాడో దాన్ని చూడాలనే ఉద్దేశం.
ఇక్కడ ఏమంటున్నాడు? ఈ కార్యాలన్నీ కూడా నువ్వు చెబితే నేను చేస్తున్నా, నువ్వు నా దేవుడవు, నేను నీ సేవకుడని అని. ఎంత సింపుల్ ప్రార్థన! యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా. ఎందుకు ఇశ్రాయేలు దేవా అంటున్నాడు? ఒక మంచి పాట ఉంది, ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా ఏలోయి అదోనియా. ఇశ్రాయేలు దేవా అని ఎందుకు అంటున్నాడు? యాకోబు అంటలేదే. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడి గెలిచినవాడు, విక్టరీ. ఇంతవరకు ఇశ్రాయేలు అన్ని యుద్ధాల్లో ఏనాడు ఓడిపోలేదు. మన దేవుడు ఎన్నడూ ఓడిపోడు. ఒకవేళ నువ్వు ఈనాడు ఏ తుఫాన్లో, ఏ కష్టములో, ఏ బాధలో, ఏ శ్రమలో ఉన్నావో కృంగిపోగాకు. తప్పకుండా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. నలిగిపోగాకు. ఇక్కడ ఇంత గొప్ప దైవజనుడు ఇంత అద్భుతం చేసిన తర్వాత, ఇదంతా అయిపోయినాక ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ మొత్తాన్ని బూడిద చేసేసింది. చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని అరుస్తుంటే, అప్పుడు ఏలియా ఆ 450 మందిని చంపేశాడు. ఆ బయలు ప్రవక్తలను చంపేసినప్పుడు ఈ విషయాన్ని ఆహాబు కళ్ళారా చూసి వచ్చి యెజెబెలుకు చెప్తున్నాడు. అది మన యొక్క విషయం. రండి 19వ వచనం, 19వ అధ్యాయం 1వ వచనం, 19వ అధ్యాయం 1వ వచనం. ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతిను ఆహాబు యెజెబెలు నాకు తెలియజెప్పగా. ఇదంతా స్టోరీ. యెజెబెలు అమ్మ ఇలా జరిగింది అమ్మగారికి చెబుతుంటే ఆమె అంటుందో, ఒక దూత చేత ఏలియాకు వర్తమానం పంపింది. ఏమని పంపింది? రేపు ఈ వేళకు నీ ప్రాణము వారిలో ఒక ప్రాణం వల్లనే నేను చంపేస్తాను, నీ ప్రాణాన్ని తీస్తాను అని అన్ని ఒక ఆమె అంటే, ఇకేం చేస్తున్నాడు ఏలియా? కృంగుబాటుకు గురైపోయాడు, పారిపోతున్నాడు. ఎక్కడికి పారిపోతున్నాడు? తన ప్రాణమును, 3వ వచనం, తన ప్రాణమును కాపాడుకొనుటకై యోధా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షం కింద కూర్చొండి మరణాపేక్ష గలవాడై చావటానికి సిద్ధమయ్యాడు. ఏమండి, దేవుని బిడ్డలు కూడా అప్పుడప్పుడు చావాలని కోరుకుంటారా? ఉంటారా? మనం దేవుని బిడ్డలం కదా, ఇప్పుడు అట్లాంటి ప్రార్థన చేయమే. ఈయన చేస్తున్నాడు, అయ్యా నన్ను తీసుకో, ఇంక చాలు అయ్యా, ఇంక చేసిందంతా చాలు. ఎంత డిప్రెషన్లోకి, ఎంత కృంగుబాటులోకి వెళ్ళిపోయాడంటే 4వ వచనంలో, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో. ఎంత కృంగుబాటుకి వెళ్ళిపోయాడు చూడండి. ఆ ప్రార్థనేమో, అయ్యా నువ్వు చెప్పిందంతా చేస్తాను, అగ్ని అసలు ఎంత ఒక్క దినంలోనే ఎంత కృంగుబాటుకు గురయ్యాడు. ఎంత అసలు అంటే ఇంకా చాలు, నా ప్రాణాన్ని తీసుకో. ఎప్పుడన్నా నువ్వు ఇలాంటి అడిగావా? ఇక చచ్చిపోతే బాగుండు అని ఎప్పుడన్నా అనుకున్నావా? దేవుని బిడ్డలో ఎప్పుడూ కూడా అలాంటి స్థితిలోకి రాకూడదు. ప్రభువు ఆయనకు అన్నీ తెలియను. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయనకు తెలియను. గర్భములో రూపింపబడక నువ్వు పిండమునై ఉండగా నేను చూశాను అంటాడు దేవుడు. చూడండి ఆ మాట, కీర్తనల గ్రంథము 139 అధ్యాయం, కీర్తనల గ్రంథము 139 అధ్యాయం 16వ వచనం చూడమ్మా. కీర్తనల గ్రంథము 139 అధ్యాయం 16వ వచనం. నేను పిండమునై ఉండగా, అబ్బా నీ కన్నులు నన్ను చూచెను. ఈ మాట అర్థం చేసుకోండి. నియమింపబడిన, మళ్ళీ చదవమ్మా, నియమింపబడిన దినములు ఒక్కటైనా కాకముందే దేవుడు నిన్ను నియమించాడు, నీ పుస్తకంలో రాయించాడు. నీ డైరీ వేరు. ఈ ట్రిలియన్స్ ఆఫ్ ఉన్నటువంటి నక్షత్రాలకు పేర్లు పెట్టే దేవుడు, నీ పేరు ఆయనకు తెలియదా? నీ విషయంలో ఆయన దగ్గర ఒక పుస్తకం ఉంది. నువ్వేం చదువుకోవాలో, నువ్వు ఎలా జీవించాలో, నీకు ఎలాంటి కష్టాలు రాబోతున్నాయో, భవిష్యత్ ప్రణాళికను కొన్ని 100 సంవత్సరాలు ఎరిగిన దేవుడు. యు బిలీవ్ ఇట్. గ్రంథ వాగ్దానాలన్నీ నావే, అన్నీ నమ్ము. యు బిలీవ్ 100%. భక్సింగ్ గారు ఒకసారి అన్నాడు, ఈ మొదటి లైన్ నుంచి ఆఖరి లైన్ వరకు ఇది దేవుని మాటలని నేను నమ్ముతాను. యోనాని తిమింగిలం మింగిందని నేను నమ్ముతా.
ఒకవేళ యోనా తిమింగలాన్ని మింగినా కూడా నమ్ముతా. అది విశ్వాసం. ఒకవేళ దేవుడే తిమింగలాన్ని యోనా మింగేశాడని రాసినా కూడా నేను నమ్ముతాను అన్నాడు. అది విశ్వాసం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈయన ఎంత కృంగుబాటులోకి వెళ్ళిపోతున్నాడంటే, రండి పారిపోయి ఒక బద్రీ వృక్షం కింద కూర్చొని, అయ్యా ఇలాంటి ప్రార్థన చేస్తాను. ఒకప్పుడు ఏం ప్రార్థన చేశాడు? అక్కడేమో అయ్యా కేవలం ఆకాశాన్ని నువ్వు దేవుడు అని నిరూపించుకో అని ప్రార్థన చేసినాడు. ఈరోజు ఏమి అంటున్నాడు? రండి 4వ వచనంలో, నేను నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను. నేను ఏమంటున్నాడు? నా పితరుల కంటే నేను అనేది వదిలే, నేను బాగా బోధ చేయగలను, నేను బ్రహ్మాండంగా పాడగలను, నేను అనేది వదిలే. నేను అనేది చాలా డేంజరు. నేను చాలా చేయగలను దేవునికి. అక్కడేమో నువ్వేం చెబితే అది చేశాను అన్నాడు, ఇక్కడేమో ఇంక చాలయ్యా నేను చేసింది చాలు. ఏమంటున్నాడు ఇక్కడ? ఇంత మట్టుకు చాలు, ఇంకా నన్ను తీసుకో అంటే అంత మన ఇష్టమే, అంత ఏలియా ఇష్టమే. మనం దేవునికి సలహా ఇస్తుంటాం. మన అట్లాంటి ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. మరణాపేక్ష గలవాడే అంటే మరణించాలని కోరిక గలడు. మాంసాపేక్షను ఉండొచ్చు కానీ మరణాపేక్ష ఉండకూడదు. అర్థమైందా? ఎప్పుడు అలాంటి ప్రార్థన చేయగాకండి. కొంతమంది చేస్తుంటారు అలా, అయ్యా ఇంకొద్దయ్యా ఇంక నన్ను తీసుకయ్యా. మనం చెప్తుంటాం ఆయనకు సలహాలు. ప్రార్థనలో చాలాసార్లు మనం ఇస్తాం ఆయనకు సలహాలు. అయ్యా వాళ్ళు చాలా దుర్మార్గుడయ్యా, వాని గురించి మనం చెబుతాం దేవునికి. కాబట్టి ఈయన పరిస్థితి ఎలా ఉందంటే, దేవుడు చాలా మంచోడండి. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆయన దగ్గరికి వచ్చి ఇక్కడ ఏమంటున్నాడు? వచ్చేసి అయ్యా నన్నొద్దు, నేను ఇంక బతకను అని ఇంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు ఇలాంటి మనుషుడు. ఎందుకండి ఇలాంటి కృంగుదల ఎందుకు వస్తుందండి మనిషికి? ఒక 3 పాయింట్లు చూసుకొని మనం ముందుకెళ్దాం. చూడండి, ఎప్పుడైతే సడన్గా ఏదైనా మనం ఎక్స్పెక్ట్ చేయం, మనం అనుకోంది ఏదైనా జరిగినప్పుడు వెంటనే మనం షాక్కు గురైపోతాం. అలా షాక్కు గురైపోయి మనం ఇలాంటి మాటలు మాట్లాడతాం. దేవుని బిడ్డలమే, మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, మనం అనుకోలేదు. ఎప్పుడైతే మనం ఆకస్మికంగా ఇలాంటి పరిస్థితి మనకు దాపురిస్తుందో వెంటనే మనం ఆ షాక్లోకి వెళ్ళిపోయి మనం తేరుకోలేము. ఇంకా మనం ఒక్కొక్కసారి మర్చిపోతాం మనం దేవుని బిడ్డే, దేవుడు మన పక్షాన ఉన్నాడు, మన పక్కనే దేవుని దూత ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఏలియా ఉన్నప్పుడు ఏలియా పక్కనే దేవుని దూతను పెట్టాడు దేవుడు. చూడండి, ఇలాంటి కృంగుదల్లోకి మనకు వచ్చినప్పుడు 3 విషయాలు మనకి సహించవు. ఒకటి, నిద్ర రాదు. రెండోది, తినబుద్ధి కాదు. ఏమి చేయబుద్ధి కాదు. ఇదే కృంగుదల. దీన్నే డిప్రెషన్ అంటారు. ఈ మనుషుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇక చాలయ్యా, తను తాను నిందించుకుంటున్నాడు. నేను చాలా మంచోడిని కాదయ్యా, నా పితరుల కంటే మంచోడిని కాదు. అసలు నిజంగండి ఏలియా చేసిన సేవా పరిచర్య అసలు ఎవ్వరూ చేయలేదు. వాళ్ళ పితరుల కంటే కూడా గొప్ప సేవ పరిచర్య చేశాడు. ఎవరి సేవ వాళ్ళదే, మనం ఎవరిని కంపేర్ చేయలేం. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తున్నాం, అయ్యా నా బిడ్డని బక్సింగ్ గారిలాగా చేయయ్యా, నా బిడ్డని జాషువా డానియల్. వద్దు. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటుంది. మనం ఎవరిని కంపేర్ చేయలేం. ఏలియా నేను వాళ్ళకంటే మంచోడిని కదని అలాగా కృంగుదలలోకి వెళ్ళిపోతా ఉన్నాడు. అయితే దేవుడు ఎంత మంచోడండి. దేవుడు గద్దెచ్చట్లా, ఏమయ్యా ఎందుకయ్యా నిన్నే కదయ్యా ఇట్లాంటి ప్రార్థన చేసి ఇప్పుడేంటా ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు అంటలా. దేవుడు ఏమంటున్నాడు? దేవుడు నువ్వు హ్యాపీగా నిద్రపో అంటున్నాడు. నిద్ర రాదు. ఎప్పుడైతే నువ్వు కృంగుదలలోకి వెళ్తావో ఎక్కువన్నా నిద్రపోతావు, లేకపోతే నిద్ర అన్నా రాదు. ఒకవేళ నువ్వు కృంగుదలలో ఉన్నప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎక్కువన్నా తింటావు, అసలు తినబుద్ధి కావట్లేదు అంటావు. ఇలాంటి పరిస్థితిలో ఏలియా ఉన్నప్పుడు దేవుని దూత ఏం చేస్తాం తెలుసా? రండి 5వ వచనంలో, అతడు బద్రీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. ఏమండి, దేవుడు ఎంత మంచోడండి. హే ఏంటి వెర్రోళ్ళలాగా ఉన్నావు, నిన్నేం అలాంటి ప్రార్థన చేశావు అని దేవుడు గద్దించట్లేదు. అతనికి కావాల్సిన ఏంటంటే, మనిషికి కావాల్సింది నిద్ర కావాలి, తర్వాత ఆహారం కావాలి, నీళ్లు కావాలి. ఈ 3 దేవుడు అందజేస్తున్నాడు అక్కడ. తర్వాత ఏముంది? 7వ వచనంలో, అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి
శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది. దేవదూత అక్కడే ఉన్నాడు. ఈయన నిద్రపోతుంటే దేవదూతను పక్కన పెట్టాడు. అది మధ్య మధ్యలో లేపుతుంది, లేచి అన్నం తినయ్యా అంటుంది. ఏమండి నువ్వు ఎప్పుడన్నా గమనించావండి నీ పక్కన దేవదూత ఉందని? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి అని రక్షించును. ఎన్ని వచ్చండి మనకు వాక్యాలు వచ్చు, వాగ్దానాలు తెలుసు, గ్రంథ వాగ్దానాలు అన్నీ నావే అని పాడతాం. కానీ ప్రాక్టికల్గా వచ్చినప్పుడే భయం. ఎందుకంటే ఈ మనిషికి సడన్గా ఒక ఆడామండి భయపెడుతుందాడా. ఒక ఆడామె యెజెబెలు ఆ మాటలకు పారిపోతున్నాడు. అదే 18 అధ్యాయంలో అయితే ఆహాబో రా తేల్చుకుందాం, అసలు ఆ బయలు దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, తేల్చుకుందాం రాని ఆయన ముందు అలాంటి ప్రార్థన చేసిన ఈ మనిషి ఒక యెజెబెలు రేపటికి నిన్ను చంపేస్తాను అంది. అంతే, ఆడ మాటలకు పారిపోతున్నాడు. చూడండి ఎలాగో. మనం వినకూడదు వింటే, ఏదన్నా చెడు వార్త మనం అనుకోకుండా వస్తే, ఏదన్నా మనం ఎక్స్పెక్ట్ చేయింది వస్తే, మనం చాలా ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఈసారి గ్యారెంటీగా నాకు ఉద్యోగం వస్తుంది అనుకుంటాం, గ్యారెంటీగా అనుకుంటాం. అసలు ఇంకా 100% అసలు నాకు దేవుడు చెబుతున్నాడు అనుకుంటాం. రాదు వెంటనే మనం కృంగిపోతాం. చూడండి, మన ఎక్స్పెక్టేషన్స్ వేరు, దేవుని ఎక్స్పెక్టేషన్స్ వేరు. చాలాసార్లు మనం అనుకున్నది జరగనప్పుడు మనకి చాలా కృంగుదలలోకి వెళ్ళిపోతాం. చాలాసార్లు మనం మోసపోయినప్పుడు మోసగించబడుతుంటాం ఈ లోకంలో. అందుకే భక్సింగ్ గారు ఎప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఇలాంటి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, మేము పలాంది పర్చేజ్ చేయడానికి వెళ్తున్నాను, నేను మోసగించబడకుండా నాకు సహాయం దయచేయి. అందుకే ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. నువ్వు కొనటానికి వెళ్తావు, నువ్వేం కొనాలో చూడవు, వాడు చెప్పింది చేస్తాడు. అమ్మా ఇది నీకు భలే ఉంటుందమ్మా, అబ్బా నీ హైటు నీ కలర్కి ఇది బాగా నచ్చిద్దమ్మా అంటే ఆడు చెప్పినట్టు వింటావు. నీకంటూ క్లారిటీ ఉండదు. నువ్వు ప్రార్థన చేసుకొనే వెళ్తావు, వాడు చెప్పినట్టు కొనుక్కొచ్చుకుంటావు. నీకంటూ క్లారిటీ ఉండాలి. ఇందుకే మనం మోసపోతూ ఉంటాం. తర్వాత ఎప్పుడు మనం డిప్రెషన్లోకి వెళ్తామంటే అన్యాయం జరిగినప్పుడు, నీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ తర్వాత నువ్వు అనుకున్నది జరగనప్పుడు నువ్వు డిప్రెషన్లోకి వెళ్తావు. ఇదే ఏలియా ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు. తర్వాత సాతాను కూడా దాడి చేస్తాడు. గుర్తుపెట్టుకో, సాతాను దాడి ఎలా, సాతాను మనల్ని ఏమీ చేయలేడు కానీ మనల్ని ప్రేరేపిస్తాడు. చచ్చిపో ఇంకెందుకు, దేవుని బిడ్డమంటావు, ఎంతకాలం సేవ చేస్తున్నానన్నావు, ఈ కష్టం వచ్చింది, ఈ శ్రమ వచ్చింది, ఏం చేశాడు దేవుడు? మీ దేవుడా ఏం చేశాడు? ఆయన ఎక్కడో దూరంగా ఉన్నట్టుంది. చచ్చిపోరాదు. ప్రేరేపిస్తాడు. సాతాను దాడి అంటే అదే. అనేకులు మనం దేవుని వాక్యము దాన్ని బట్టి ఉంటున్నాం కానీ బయట ఎంతమంది చచ్చిపో, దూకు, క్షణికావేశంలో ఎంతమంది చనిపోతున్నారు తెలుసా? సాతాను యొక్క ప్రేరణ వలన. భ్రమపరచు ఆత్మ, దేవుని ఆత్మ ఏందో, డెల్యూజన్ ఆత్మ ఏందో మనం ఎరగాలి. నువ్వే స్థితిలో ఉన్నావు ఈరోజు? కృంగిపోయి ఉన్నావా? కృంగుదల్లో ఉన్నావా? ఏలియా కృంగుదల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క దూత పక్కనే ఉంది. ఒకవేళ నువ్వు కృంగిన స్థితిలో ఉన్నావేమో ఇప్పుడు ఈ సమయంలో, ఈరోజు ఏ తుఫాను నువ్వు ఎదుర్కొంటున్నావు, దేవుడు తుఫాన్లో నుంచే తీసుకెళ్తాడు. దేవుడు ఎప్పుడు కూడా తుఫాన్ను గద్దించే దేవుడు. తుఫాను ఆయన యొక్క ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అని ఉంది దేవుని వాక్యంలో. చూద్దామా? 148 కీర్తన అనుకుంటా. చూడండి ఒక మాట, 148 చూడమ్మా, ఒక మాట ఉంది. శిష్యుల్ని ఆ యొక్క నావలో ఎక్కేసి అందులోంచి వెళ్ళిపోమంటాడు దేవుడు, తుఫాన్లో నుంచి వెళ్ళమంటాడు. 148 కీర్తన 148 8వ వచనం, 148 నేను చదువుతున్నానమ్మా. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫానే దేవుడు పంపిస్తాడు. గుర్తుపెట్టుకో, ప్రతి తుఫాను తర్వాత నిమ్మలంగా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది. ఈరోజు ఏ తుఫాన్ని ఎదుర్కొంటున్నావో దేవుడు నీకు నెమ్మదిస్తాడు. యూ 100% బిలీవ్ గాడ్. యోబు అన్నాడు 13 చూడండి, 13 యోబు గ్రంథము 13 అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథము 13 అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథము 13 అధ్యాయం
ఇదిగో ఆయన నన్ను చంపినను, అది ఆయనది. ఆయన యొక్క సమస్తం ఒక్క రోజులో పోగొట్టుకున్నాడు. ఫ్యామిలీ మొత్తం పోయింది, అందరూ చనిపోయారు. భార్య వచ్చి కూడా యథార్థత వదిలేయబోయా, ఇంకేంది, చచ్చిపో. శరీరం క్షీణించిపోతుంది. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటా. అది విశ్వాసం. దేవుడు ఎన్నడూ పొరపాటు చేయడండి. గాడ్ నెవర్ డూ మిస్టేక్. నేను మార్పు చెందని దేవుడను. ఎక్కడుందన్నమాట? మలాకి 3:6 నేను మార్పు లేని వాడను. మనం మారిపోతాం. ఇప్పుడు ఒకటి చెబుతాం, రేపు మారిపోతాం. ఇప్పుడు ఒక వాగ్దానం చేస్తాం, నేను ఎప్పుడు చెప్పాను అంటాం. మన పరిస్థితి అది. అయితే ఇలాంటి కృంగుదలలో నుంచి వెళ్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఆ యొక్క డిప్రెషన్లో ఉన్నప్పుడు ఇంకేమంటున్నాడు? రండి ఇంకో మాట, 10వ వచనం, మొదటి రాజులు 19:10వ వచనం. కాదమ్మా, నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా, నేను చదువుతున్నాను, నీ నిబంధన త్రోసివేసి, 10వ వచనం, నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసి సైన్యములకు అధిపతి దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషము గలవాడు, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అనుకుంటున్నాడు. ఇంకా ఇన్ని మనం చదవటం చాలాసార్లు మనం అనుకుంటాం. చూడండి, నీకు ఎప్పుడు కృంగుదల వస్తుందంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు నిన్ను ఆదరించినప్పుడు, ఎవరు నిన్ను పలకరించినప్పుడు. నేను ఒక్కడనే అనుకుంటున్నాడు. అరే నేను ఒక్కడనే నీకు రోషం గలవాడిని, నేను నీకు ప్రవక్తగా ఉన్నాను అనుకుంటున్నాడు. కానీ దేవుడు తర్వాత చెప్తాడు, ఎందుకు అనుకుంటావయ్యా, 7,000 మంది ఉన్నారు నా కోసం. తర్వాత ఒబద్య అని ఆయన ఉన్నాడు ఆహాబు దగ్గర. అతను ఆ ఒబద్య అని అతను ఆహాబు దగ్గర ఉంటూనే ఒక 100 మందిని పోషిస్తున్నాడు, దేవుని యొక్క ప్రవక్తల్ని. 18వ అధ్యాయంలో ఉంది. మనం చాలాసార్లు అనుకుంటాం నేను ఒక్కడనే. చూడండి, మనం ఇక్కడ ఉన్నాం కానీ అసలు మనం కనబడుతున్నాం దేవుని బిడ్డలంగా. కనబడిన దేవుని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ఈ ప్రపంచం మొత్తంలో. దేవుడు తన శేషాన్ని ఎప్పుడు నిలుపుకుంటున్నాడు. కనబడకుండా అనేకులు ఉన్నారు. నాకు ఈ మధ్య ఒక వాట్సాప్ వస్తుంది, తను వైశ్యాసు మా దగ్గర పనిచేశాడు. మరి ఏమో రోజు నాకు దేవుని వాక్యం పెడుతున్నాడు. తను వైశ్య, హిందూ నాకు తెలుసు, కానీ ఎప్పుడు రక్షించబడ్డాడో ఏమో కానీ నాకు రోజు దేవుని వాక్యం, ఈ మధ్య రోజు దేవుని వాక్యం వస్తుంది. ఏంటా ఇతను నాకు దేవుని వాక్యం పెడుతున్నాడని అనిపిస్తుంది. ఇలా కనబడకుండా ఎంతోమంది దేవుని వాక్యం, దేవుని బిడ్డలైన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అతను ఎంతో అలాగా వెళ్ళిపోతూ ఇంకా ఎప్పుడు చూడండి ఇలాగా డిప్రెషన్లో ఉన్నప్పుడు మనకేంటంటే ఇంకేం గుర్తురావు. మనం ఇంకేంటంటే మనం దేవుడు గుర్తురాడు, దేవుడు చేసిన మేలు. మనం ఏం చేయాలంటే దాన్ని చూద్దాం. ఇక మనం ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దేవుడు గతంలో నీకు చేసిన మేలు జ్ఞాపకం చేసుకో. మొట్టమొదటిది దేవుడు, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు కదా. పలానప్పుడు నీకెందుకంటే శత్రువు ఏం చేస్తాడంటే నీకు ఇంతకుముందు చేసిన మేళ్ళు అద్భుతాలు జ్ఞాపకం చేసుకోనీయకుండా నీ మైండ్ బ్లాక్ అయిపోద్ది. వెంటనే నువ్వు షాక్ నుంచి కోలుకోవాలి. ఇదేముందలే, దేవుడు నా దేవుడు గొప్ప దేవుడు, ఈ యొక్క కష్టాన్ని నుంచి కూడా నన్ను బయటికి తీసుకురాగలడు అని అనుకోలా. ఏలియా పారిపోయి దాక్కుంటున్నాడు. ఒక ఆడామె, ఒక లేడీ, నేను నిన్ను చంపేస్తా అయ్యా. చూడండి, అంతకుముందు దాకా మా 18వ అధ్యాయంలో ఉంది, అక్కడ నేను చూపించడానికి సమయం లేదు. ఆహాబు వాళ్ళిద్దరూ కూడా యెజెబెలు ఏలియాని చంపడానికి తిరగని ప్రదేశం అంటలేదు, దేశమంతటా కూడా గాలింపు జరిగిస్తూ ఉన్నారు ఏలియాని ఎలాగైనా పట్టుకోవాలని. కానీ దేవుడు తప్పించాడు. అది 18వ అధ్యాయం చూద్దాం. ఆ మాట కూడా చూస్తే ఒక మంచిది. అసలు అలాగా దేవుడు తప్పిస్తుంటే చూడండి 18వ అధ్యాయంలో అసలు 10వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను. 18వ అధ్యాయం 10వ వచనం, నీ దేవుడైన యెహోవా జీవంతోడు
నిన్ను చెక్కించుకొనవలనని నా ఏలిన వాడు దూతలను పంపించని జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఇక్కడ లేడనియు అతడు చూడలేదనియు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించవచ్చురి. ఏలియాను చంపించడానికి ఆహబు యెజెబెలు ఎంత ప్రయత్నం చేశారండి. దేవుడు అతని ఆత్మచేత కొనిపోతున్నాడు, దాచేశాడు. మరి ఇంత చేసిన దేవుడు జస్ట్ రేపు చంపేస్తాను అనగానే పారిపోది ఎంత చూడండి. వినాడు. ఏ కృంగుదలలో ఉంటున్నావు, పరిస్థితులను చూడగాకు. ఎప్పుడైనా సరే నీకేం చేస్తా అంటే దేవుడు ఇంతకుముందు గతంలో ఎన్ని చేశాడు నీకు మేళ్ళు, అవి జ్ఞాపకం చేసుకో. ప్రభా నువ్వు చేయగలవు, నువ్వు శక్తిమంతుడవు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, నువ్వు నన్ను సృష్టించిన దేవుడు, నేను పిండమునై ఉండగానే నన్ను చూసిన దేవుడు, నేను ఇంకా ఈ లోకంలో రాకముందే నా జీవితాంతంతా ఒక పుస్తకంలో రాసిన దేవుడు, నేను ఎలా బ్రతకాలో, నేను ఏం చేయాలో, నాకు ఎలాంటి కష్టం వస్తుందో దాని నుంచి ఎలా తప్పిస్తావో ఆయన దగ్గర ఒక పుస్తకం ఉంది. ఇది ఎరుగుదువా నువ్వు ఈ రహస్యం? ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు ఈ మాట? దావీదు. నేను పిండమునై ఉండగా. ఆయన ఇంకా అన్నాడు. ఆయన ఏంటండి, ఆయనకు ఎదురు తిరిగింది ఎవరు? సొంత కుమారుడే. సొంత కుమారుడు ఎదురు తిరిగితే ఏంది ప్రభువా ఇంత కష్టం ఏంటి? ఆడు నాకు ఎదురు తిరిగి నన్ను చెప్పులు లేకుండా చూసిన 2 సమూయేలు అక్కడ మనం చూసి 16వ అధ్యాయంలో 13వ వచనంలో చూసినట్లయితే చెప్పులు లేకుండా గుడ్డేసుకొని కాలినడకన వెళుతూ ఏడ్చుకుంటూ వెళ్తున్నాడు. ఏమండి, మనకేదైనా చిన్న కష్టం వస్తేనే మనం ఎంత బాధపడతాం. అసలు అన్నీ అనుభవించి రాజ్యాధికారం అనుభవించి గొప్ప రాజు, ఎవరు పిలిస్తే వాళ్ళు వస్తారు సేవకుడు, అలాంటి మనుషుడు చెప్పులు లేకుండా ఏడ్చుకుంటూ వెళ్తుంటే అతని పరిస్థితి ఏంటండి? అప్పుడు ఏమనుకొని ఉంటాడు? ఎంత కృంగిపోయి ఉంటాడు. ఏం దేవుడో ఏంటో అన్నాడా? అనలా. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం, కీర్తన గ్రంథం 3వ అధ్యాయం, కీర్తన గ్రంథము 3వ అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథము 3వ అధ్యాయం పైన ఏమని ఉందమ్మా? 3వ అధ్యాయం పైన అబ్షాలోము తన కుమారుడు ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. ఏమండి, ఆయన ఏం రాస్తున్నాడు చూడండి. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. మనం అనుకుంటుంటాం, నీకెవరయా, నీ దేవుడు ఏం చేస్తాడయా అని అంటున్నారంట ఆయన్ని. ఇంకేమని అన్నారు? యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ప్రభువా ఒకరోజు నా తల నువ్వు ఎత్తుతావు, నన్ను గొప్పగా చేయగలవు. కోలుకుంటున్నాడు ఆయన, తను దేవుణ్ణి హెచ్చిస్తున్నాడు. ఇంకేమన్నాడు? ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును, యెహోవా నాకు ఆధారం. ఇదండి ఆ స్థితికి రావటానికే దేవుడు మనల్ని అక్కడ, యెహోవా నువ్వే నాకు ఆధారం, నువ్వు లేకుండా నేను ఏమీ చేయలేను. ఏమండి, మనం ఈ లోకంలోకి వస్తే ఏమైనా తెచ్చామా? ఈ శరీరం మంద కాదు, ఈ జీవం మంద కాదు. ఇక్కడ మనం ఇంకా సూడో బతుకుతుంటాం. ఇవన్నీ నావే, ఇది నాదే, కారు నాదే, ఇల్లు నాదే, ఈ బట్టలు నాయే. ఏమండి, గుడ్డలు లేకుండా వచ్చాం, గుడ్డలు లేకుండా పోతాం. కానీ మన బ్రతుకంత ఎట్లుంటుందంటే ఇవన్నీ నాయే. దేవా ఇవన్నీ నాయి కాదు, నువ్వు ఇచ్చినవే అనేటువంటి ఆ కాన్సెప్ట్ మర్చిపోతాం మనం. అందుకనే ఇక్కడ ఈయన అంటున్నాడు ఆఖరికి, రండి నేను భయపడను. 6వ వచనం, 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపు. ఎంత ఆదరించుకుంటున్నాడు తాను. కాబట్టి మన పరిస్థితి ఏంటంటే, మనం ఏం చేయాలంటే, మనం కృంగుదలలోకి వచ్చినప్పుడు ఏ రీతిగా ఏలియాని దేవుడు బహు అద్భుతకరంగా ఆయన్నేం అంటలేదు. ఏలియాకు పరిస్థితి ఎరిగిన దేవుడు. నువ్వు కూడా చాలాసార్లు అనుకుంటావేమో, నీకేం సాతాను వాడు ఏం బోధిస్తాడంటే, ఇంకేందయ్యా దేవుడు నీకేం చేయడు, నువ్వు ఆయన నమ్మట్లేదుగా సరిగా ఏం. కానీ దేవుడు ఎక్కడ కూడా ఏలియాని ఏమనకుండా ఆయనకు మంచి నిద్రనిచ్చాడు, దూతను పెట్టాడు పక్కన, మధ్య మధ్యలో లేపి ఇదిగో భోంచేయి అంటున్నాడు. ఏమనుంది అక్కడ? ఆహారమును పానమును ఇచ్చినట్లుగా ఉంది అక్కడ 19వ అధ్యాయంలో ఉందా? చూడండి
ఏమిచ్చాడు? 19వ అధ్యాయంలో ఆహారమును పానీయమును ఇచ్చాడు. ఈ చాలా ఇంపార్టెంట్ అండి మనిషినికి. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఈనాడు యవనస్తులకు కానీ ఎవరికి కానీ నిద్ర లేదు. రాత్రులంతా సెల్ ఫోన్ చూసుకుంటా, నైట్ లైట్లు ఆపుకొని రీల్స్ చూసుకుంటూ, అందుకనే వాళ్ళ యొక్క సైకిల్ అంతా మారిపోయింది. రాత్రుల్లో 10-11కు తింటున్నారు, నిద్ర సరిగా ఉండట్లేదు, అందుకని పిచ్చి పిచ్చిగా ఉంటున్నారు. మానసిక వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోతున్నారు. కారణం వాళ్ళ సైకిల్ అంతా కూడా మారిపోయి ఆ రీతిగా మానసిక వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోతున్నారు. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా నిద్ర 7 గంటలు చాలా మంచిది నీకు సమయం ఉంటే. అంటే ఇంక అదే పని మీద ఉంటున్నావేమో, అది కాదు మంచిది. ఆహారం ఏమి ఇచ్చాడు దేవుడు? బ్రెడ్ అవి ఇచ్చాడు. ఆహారం చాలా మంచిది. ఏం ఆహారం తీసుకోవాలి అది కూడా తెలుసుకోవాలి. ఒక ఆయన అంటున్నాడు మొన్న, బ్రదర్ నేను పుట్టినప్పటి నుంచి ఇంకా పాలు మరిచినప్పటి నుంచి మాంసమే తింటున్నాను అన్నాడు ఒక ఆయన. అసలు ముక్క లేకపోతే నాకు దిగదండి అంటున్నాడు. ఆయనకి ఏముందంటే కోలాన్ క్యాన్సర్ వచ్చింది. మన మధ్యలో అనిల్ అన్న ఉన్నాడు, మీ ఏం తినాలో ఆయన అడగండి. ఆయన మొన్న మన స్త్రీల కూడికలో కూడా టాక్ ఇచ్చారు, క్యాన్సర్స్ ఎందుకు వస్తాయో అన్నీ తినాలి. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే గ్రీనరీగా ఉండాలి మన ఫుడ్ ఇప్పుడు ప్రజెంట్. అంటే ఆకుకూరలు తినమని, పండ్లు తినమని, రెడ్ తినద్దు అన్నాడు. అంటే రెడ్ మీట్, హార్ట్ అటాక్స్ వస్తాయి, క్యాన్సర్స్ వస్తాయి. తర్వాత పానం ఇచ్చాడు దేవుడు. నీళ్ళు ఇచ్చాడా? నీళ్లు తాగమంటున్నాడు. మేము కూల్ డ్రింకే తాగుతామంటే మరి మీ ఇష్టం, నేను చేయలేదు. ఇప్పుడు ఎండాకాలం సెలైన్ పెట్టేది ఏంటి? సెలైన్ పెడతారా, కూల్ డ్రింక్స్ పెడతారా? బతకాలంటే కూల్ డ్రింక్స్ ఇస్తే అట్ట. దేవుడు నీళ్లు తాగమన్నాడు, పానం కాబట్టి సెలైన్ ఇస్తాడు. కూల్ డ్రింక్స్ ఇయరుగా లేదు బ్రదర్ నాకు కూల్ డ్రింక్ అంటే ఇష్టం, థమ్స్అప్ అంటే ఇంకా ఇష్టం అంటే అది ఎక్కితే బతుకుతారా? లేదు కదా. కాబట్టి మంచి నిద్ర ఇది దేవుడు ఏలియాకి ఇచ్చాడు. ఎప్పుడు కృంగుదలలో ఉన్నప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే వెంటనే తేరుకోవాలి. మనకెప్పుడైనా అలాంటి డిప్రెషను, తర్వాత ఏదైనా షాకు, వెంటనే ఎందుకు భయపడి పారిపోతున్నాడు ఏలియా? భయం వచ్చేసింది. అమ్మో యెజబెల్ నన్ను చంపిస్తే, మర్చిపోయాడు తను చేసిన యొక్క అద్భుతాలు. చాలాసార్లు మనం దేవుడు చేసిన అద్భుతాలు మనం మర్చిపోతూ ఉంటాం. వెంటనే నువ్వు వెనక్కి చూసుకో, నా దేవుడు నన్ను ఎలా రక్షించాడు, ఎలాగ నన్ను ఆపదలోంచి రక్షించాడు, అవన్నీ జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు కూడా మనుషులను చూడగాకు, పరిస్థితులను చూడగాకు, నీ వయసును చూడగాకు, దేవుణ్ణి చూడు. దేవుని చూస్తే నీకు విజయం వస్తుంది. కాబట్టి ఇలాంటి దేవుడు మనకు ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అలాంటి గొప్ప ప్రవక్త అయినటువంటి ఏలియానే అలాంటి పరిస్థితులు వెళ్ళాడు. నువ్వు నేనెంత అయితే మనందరికీ మన తండ్రి, పరలోకమందున్న తండ్రి, ఆయన శక్తిమంతుడు. ఆఖరికి ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం రండి. సామెతలు 24వ అధ్యాయం 10వ వచనం. సామెతలు 24వ అధ్యాయం 10వ వచనం. అందరు తీయండి ఆ మాట. సామెతలు 24వ అధ్యాయం 15వ వచనం. అందరం చదువుదాం. తీయండి. 24:10. సామెతలు 24:10. శ్రమ దినమున కృంగిన ఎడల, అది శ్రమ దినమున నువ్వు కృంగితే చేతగా కృంగగాకు. ఈ కృంగుదల ఎందుకు వచ్చింది? వెంటనే నువ్వు తేరుకో. నీలో ఒక విధమైన భయం ప్రవేశించింది అనుకో, తేరుకో. భయపడకము, నేను నీకు తోడైనాను, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినో ధైర్యంగా ఉండమన్నాడు దేవుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా కృంగిపోవద్దన్న అవసరం లేదు. ఇంకొక మాట చూసుకుందాం. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి ధైర్యం విడిచిపెట్టగాకు, దానికి ప్రతిఫలంగా నీకు గొప్ప బహుమానం దేవుడి దగ్గర ఉంది. ధైర్యాన్ని విడిచిపెట్టగాకు, భయపడగాకు. ఒకటి మాత్రం జ్ఞాపకంలో ఉంచుకో. దావీదు అన్నాడు, కీర్తన గ్రంథం 31:15. కీర్తన గ్రంథము 31:15. కీర్తన గ్రంథము 31:15. తీయండి. కీర్తన గ్రంథము 31:15. ఏమన్నది అక్కడ? కీర్తన గ్రంథము 31:15. నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి, నీ చేతిలో ఉన్నాయి, చాలు.
నా కాలగతులు అంటే నా టైమ్స్, నా టైమింగు, నా పరిస్థితి, నా భవిష్యత్తు అన్నీ నీ చేతిలో ఉన్నాయి దేవా, నేనేం చేయగలను అన్నాడు. రండి మోకరించండి, కళ్ళు మూసుకోనండి, మనం ప్రార్థనలోకి వెళ్దాం. మనం చూస్తూ వచ్చాం దేవుడు ఒక గొప్ప ప్రవక్త, అనేకమైన అద్భుతాలు చేసిన ఏలియా, చనిపోయినటువంటి విధవరాలి కుమారుని లేపినటువంటి ఏలియా, కృంగుబాటు అతన్ని ఎంత కృంగదీసిందో మనం చూస్తూ వచ్చాం. మరి మనం ఎంతటోను ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, కానీ ప్రార్థన చేస్తే వర్షం ఆపేశాడు, వర్షం కురిపించాడు. మనలాంటి మనుషుడే, మరి మన పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రస్తుతం ఏ కృంగుదలలో, ఏ బాధలో, ఏ కష్టంలో, ఏ నిరుత్సాహంలో, ఏ తుఫాన్లో ఉన్నావో ప్రార్థించు. ప్రభువా, నిజమే తండ్రి, నేను నిన్ను అనుమానించాను, నిన్ను అవమానించాను, నీ శక్తిని తక్కువగా ఎంచాను, నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసావయ్యా. ఇప్పుడున్నటువంటి ఈ కష్టం నీకెంతో చాలా చిన్నది, దీని నుంచి నన్ను బయట పడవేయగలవు. ప్రభువా, నన్ను క్షమించు, నేను నిన్ను నమ్ముతాను. యోబు అంటున్నాడు 13:15, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకున్నాను. ప్రభువా, నువ్వెన్నడూ పొరపాటు చేయవు. నా జీవితంలో ఈ పరిస్థితి నువ్వు ఎందుకు అనుమతించావో అందును బట్టి నీకు వందనాలు. దీని నుంచి బయట పడవేయటానికి కూడా నువ్వు నాకు మార్గాన్ని, సదుపాయాన్ని ఉంచి ఉన్నందుకు నీకు వందనాలు. ఇలాంటి ప్రార్థన మనం చేద్దామా? లేకపోతే ఏలియాలాగా మరణాపేక్ష, ప్రభువా ఇంకా చాలు, నేను ఇంక బతకలేనయ్యా, నన్ను తీసుకొని చేద్దామా? దేవుడు నీ కోసం నిర్ణయించిన సమయంలోనే అన్నీ జరుగుతాయి. కాబట్టి ఇలాగ మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ సరైనటువంటి ప్రార్థన మనం ఆయనకు చేస్తూ ఆ రీతిగా యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక.